Hello everyone, this is Dr. Silpa Hasa, gynecologist from Visakhapatnam. ఇవాళ ఒక స్పెషల్ కపుల్ తో చిన్న చిట్ చాట్. సో వాళ్ళకి ఇది థర్డ్ ప్రెగ్నెన్సీ. ముందు 2 ప్రెగ్నెన్సీస్లో కూడా చాలా సఫర్ అయ్యారు. ఆ బేబీస్ని వాళ్ళు కోల్పోయారు. సో ఈ ప్రెగ్నెన్సీని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేశారు, ఎలా చక్కగా నార్మల్ డెలివరీ అయ్యారు, వీళ్ళ దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకోవచ్చు, ఏం తెలుసుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడదాము. ఇది శ్రియ, ఈయన తిరుపతిరావు గారు. ఎన్ని రోజులు అయిందిరా డెలివరీ అయ్యి? 15 days క్రితం చక్కగా శ్రియ నార్మల్ డెలివరీ అయింది, పాప పుట్టింది. ఇది ఎన్నో ప్రెగ్నెన్సీ అమ్మా? థర్డ్ ప్రెగ్నెన్సీ. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏమైంది? అండ్ ఇంకొకటి వీళ్ళది మేనరికం పెళ్ళి, దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏమైంది? ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బేబీకి మూమెంట్స్ సరిగ్గా లేవు మ్యామ్. ఓకే, లెగ్స్ కానీ హ్యాండ్స్ అప్పుడు ఇలాగా టిఫా స్కాన్ కి వాళ్ళు వెళ్ళినప్పుడు బేబీకి అసలు హ్యాండ్స్ లెగ్స్ మూవ్ అవ్వట్లేదు అని వాళ్ళు డిటెక్ట్ చేశారు. అప్పుడు ఆమ్నియోసెన్సిస్ చేశారు, నీడిల్ టెస్ట్ చేశారు ప్రాబ్లమ్ ఏంటని ఐడెంటిఫై చేయడానికి. అండ్ దెన్ ఆ ప్రెగ్నెన్సీ బేబీ హెల్దీగా లేదు అని డిసైడ్ అయిన తర్వాత అది అబార్ట్ చేసేసారు. ఇది ఎక్కడైంది? ఏ ఊర్లో? ఇక్కడే మేడం, వైజాగ్. ఓకే, సో సెకండ్ ప్రెగ్నెన్సీకి ఏమైంది? సెకండ్ ప్రెగ్నెన్సీ సేమ్ మేడం, కాకపోతే ప్రాబ్లమ్ డిఫరెంట్ మేడం. ఓకే, అప్పుడు కొంచెము కిడ్నీస్ బాలేవు, మిగతా కొంచెం అవయవాలు సరిగ్గా బాలేవు. ఓకే, సెకండ్ బేబీకి కూడా టిఫాలో తేడాగా ఉన్నారు, ఎర్లీ టిఫా చేశారు. సో అక్కడ కూడా వాళ్ళు ఏం మిస్టేక్ చేయలేదు, ముందు అట్లా ఐడెంటిఫై అయిందని చెప్పి కొంచెం ఎర్లీగానే టిఫా చేసుకున్నారు. ఫస్ట్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఎగ్జాక్ట్లీ. సో ఆమ్నియోసెన్సిస్ మళ్ళీ ఉమ్మనీళ్ళు ఉంటాయి కదా బేబీ చుట్టూతో, అది తీసి టెస్ట్ పంపించారు. సో ఆ టెస్ట్ లో కూడా బేబీ హెల్దీగా లేదు అని వచ్చింది, అది కూడా అబార్ట్ చేశారు. ఆ తర్వాత ఏం చేశారు మీరు? ఆ తర్వాత మేము సిటీ నుంచి ఇక్కడికి వచ్చాము మేడం. ఇంకా మీ దగ్గరికి వచ్చాము. ఫస్ట్ రాగానే ఆ ప్రెగ్నెన్సీకి నా దగ్గరికి రావడానికి మధ్యలో మీరు జెనెటిక్ కౌన్సిలింగ్ కి వెళ్ళారు కదా, అక్కడ వాళ్ళు ఏం చెప్పారు? జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది ఏంటంటే, ఇలా ఏదైతే జన్యుపరమైన లోపాల వల్ల కానీ, లేకపోతే రికరెంట్ గా అబోర్షన్స్ అవ్వడం కానీ, లేదా ఇంకేదన్నా ఇలాంటి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కండిషన్స్ కానీ, మనకి నెక్స్ట్ బేబీ ఎఫెక్ట్ అయ్యే రిస్క్ ఉంటుందా లేదా, ఇలాంటివి తెలుసుకోవడానికి దెర్ ఈస్ అన్ ఆప్షన్ కాల్డ్ జెనెటిక్ కౌన్సిలింగ్. సో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మీది మేనరికమైన జెనెటిక్ కౌన్సిలింగ్ని ఆప్ట్ చేసుకోవచ్చు. సో అలాగే కరెక్ట్ పద్ధతిలోనే వాళ్ళు జెనెటిక్ కౌన్సిలింగ్ని తీసుకున్నారు, చూస్ చేసుకున్నారు. సో వాళ్ళు ఏం చెప్పారు? జెనెటిక్ కౌన్సిలింగ్లో ఏంటంటే మదర్కి అంటే మేనరికం వల్ల ఇద్దరికి ప్రాబ్లం, బేబీకి ప్రాబ్లం వస్తుంది, ఇద్దరిలోనూ ప్రాబ్లం ఉంది, సో బేబీకి ప్రాబ్లం వస్తుంది అని చెప్పారు మేడం. వాళ్ళు డోనర్స్ వైపు వెళ్ళండి, ఇద్దరు ఎదురు స్పర్మ్ ని కానీ ఎగ్ ని కానీ ఓన్ కాకుండా బయట నుంచి డోనర్ ఎగ్ కానీ డోనర్ స్పర్మ్ కానీ యూజ్ చేసుకోమని చెప్పారు. మరి మీరు అది వినకుండా మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు? మేము అలాగైతే వద్దులే అనుకున్నాము. ఓకే, డోనర్ ట్రై చేద్దాము. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మీరు కూడా ఈసారి ట్రై చేద్దాము, నెక్స్ట్ టైం చూద్దాంలే దాని గురించి. అంటే రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత అది ఆటిజం రిసెసివ్ కండిషన్, అంటే ప్రతి ప్రెగ్నెన్సీలోనూ ఎఫెక్ట్ అయ్యే రిస్క్ ఉండకపోవచ్చు. 25% to 50% ప్రెగ్నెన్సీస్ లోనే ఎఫెక్ట్ అవ్వచ్చు. అలా అనుకుని ఒకసారి చూద్దాం అనుకున్నాము మనం. అలాగే వీళ్ళు ప్రెగ్నెంట్ అయ్యారు. అండ్ దెన్ ఆ తర్వాత మేడం గారు రెగ్యులర్ ఫాలోఅప్స్ నెక్స్ట్ స్కానింగ్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్. సో నేను వీళ్ళని అప్పుడు టిఫా టైంలోనే పంపించాను, లేదు 4th month లోనే పంపించేసాను, ఎర్లీగానే పంపించాను. సాంప్లింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, కొంచెం ఎర్లీగా ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది డిటెక్ట్ చేయొచ్చు అని ముందే పంపించాను. సో జస్ట్ రెగ్యులర్ క్యారోటైపింగ్ లాంటి సింపుల్ టెస్ట్ కాకుండా ఆ డాక్టర్ గారు ఫుల్ థరోగా అసెస్ చేసి మొత్తం కేస్ స్టడీ చేసి ఏ టెస్ట్ అయితే బేబీకి రిక్వైర్డో ఆ టెస్ట్ చక్కగా చేయించారు. దాంట్లో మనకి ఐడెంటిఫై అయింది ద బేబీ ఇస్ వెరీ హెల్దీ అని. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాతే మనకి కంటిన్యూ చేస్తున్నారు. అసలు ఇప్పుడు శ్రియ నవ్వుతుంది, కానీ శ్రియ ఎలా ఉండేది చెకప్ లో మీరు చెప్పండి. తిరుపతి గారు ఇప్పుడు అసలు ఏదో ఎగ్జామ్ హాల్ ఫైనల్ ఎగ్జామ్ కి వస్తుంటే ఎలాగా పిల్లలు టెన్షన్ పడతారో అంత టెన్షన్ పడితే వచ్చేది. అవునా కళ్యాణి? కదా గౌరి, నువ్వు ఎప్పుడైనా శ్రియ ఫేస్ లో నవ్వు చూసావా? నవ్వు యాంటీనేటల్ పీరియడ్ లో ఇప్పుడు టెన్షనే. సో ఇంకొకటి అంటే ఇంత ప్రెషస్ ప్రెగ్నెన్సీస్ కదా, అండ్ శ్రియ ఎంత భయంగా ఎంత ప్యానిక్ అయిపోయేదంటే అసలు శ్రియ నార్మల్ డెలివరీ అవుతుందని ఎవరూ అనుకోలేదు. మీరు అనుకున్నారా? శ్రియ అసలు నువ్వు అనుకున్నావురా? విపరీతమైన భయంతో ఉండేది అసలు. ఆ ప్రెగ్నెన్సీ అంటేనే ఒక ఫోబియా లాగా వచ్చింది. ప్రతి విజిట్లోనూ ఏడవడమే,
లాస్ట్కి చక్కగా పెయిన్స్తో వచ్చింది అండ్ విత్ ఇన్ 6 hours డెలివరీ అయిపోయింది. శ్రేయ ఎక్సర్సైజ్ ఏమైనా చేసావా శ్రేయ? ఏం చేయలేదు, ఈ భయానికి ఏమి చేయలేదు శ్రేయ. బట్ లక్కీగా చాలా క్విక్గా డెలివరీ అయిపోయింది. అంటే శ్రేయని చూస్తే ఆ మెంటల్ స్ట్రెంగ్త్ అసలు లేదేమో అనిపించేది లాస్ట్ 2 times అలా అవ్వడం వల్ల. బట్ అంత చక్కగా ఎలాగా డెలివరీ హ్యాండిల్ చేసావు శ్రేయ? అంటే కొంతమందికి చాలా భయం ఉంటుంది డెలివరీ అంటే. ఆ డెలివరీ భయం వాళ్ళకి త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ అలా భయపడిపోతూ ఉంటారు కదా. ఆ రోజు నేను ఇవ్వగలనా లేదా, ఆ రోజు ఏమవుతుందని ఎంత యాంగ్జైటీ ఉంటుంది కదా. నేను చూస్తే అలాంటి పర్సనే అనుకున్నాను నేను. బట్ ఎలాగ నువ్వు చక్కగా నార్మల్ డెలివరీ అయ్యావు, దాని సీక్రెట్ ఏంటి చెప్పు? యాక్చువల్గా మాకు 2 సార్లు అబార్షన్ అయినప్పటి నుంచి మామూలుగా అంటే అయితే ఒక తల్లి ఎలా అయితే బాధపడుతుందో అలాగే బాధపడ్డాం మేడం. కానీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు చేసిన వీడియోలు చూసి, మీరు ఇచ్చే సపోర్ట్ చూసి, అవన్నీ చూసి ఒకసారి ప్రయత్నిద్దామని మీరు కూడా అనడం వలన అది మాకు ఫస్ట్ మేము వచ్చిన తర్వాత కూడా అది కన్ఫర్మ్ అయిందో లేదో అని మీరు అన్నారు. మళ్ళీ మెడిసిన్స్ వాడిన తర్వాత అది సక్సెస్ఫుల్గా కంప్లీట్గా సక్సెస్ అయ్యింది. అంటే ప్రెగ్నెన్సీ నిలిచిన తర్వాత కూడా మనం ప్రయత్నిద్దాం, అంతా దేవుడి దయ అని మీరు అనగానే మీ మీద భారం వేసి మీరు చెప్పినట్టు చేసుకొని టైం సరికి మెడిసిన్స్ వాడి మీరు చేసిన చెకప్ల వల్లే మేడం, మీ వల్లే అసలు చెప్పాలంటే నార్మల్కి నేను ధైర్యంగా చూసి నార్మల్ అనేది పెద్దగా భయపడవలసిన విషయం కాదు అని మీరు చెప్పడం వల్ల ఆ దేవుడి దయ వల్ల నార్మల్ వచ్చింది మేడం. యాక్చువల్గా చాలా మీరు చెప్పిన ఎక్సర్సైజ్ కూడా నేను ఎప్పుడు చేయలేదు, అది చేయలేకపోయాను మేడం. మెయిన్ అది బాడీ సహకరించలేక చేయలేకపోయాను. తర్వాత మీరు మీ వీడియోస్ చూస్తూ ఫుడ్ కంట్రోలింగ్ అవ్వచ్చు, మెడిసిన్స్ వల్ల కావచ్చు, దేనివల్లైనా అది మీరు ఒకసారి నార్మల్ గివ్అప్ ఇవ్వగలవా అని మీరు అడగడంలోనే నాకు మేడం ఏమన్నారు, ట్రై చేద్దాం, మనం ప్రయత్నిద్దాం అని అన్నారు. ఆ ప్రయత్నంతోనే నైట్ అంతా సహకర్మ అయింది మేడం. అది మార్నింగ్ 4కి పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి మేడం. మీరు వచ్చేసరికి నాకు ఇంకా కొంచెం ధైర్యం వచ్చి మేడం ఉన్నారు, భయపడ అవసరం లేదు అని మా అమ్మ కూడా చాలాసార్లు అందే. దానివల్ల నార్మల్ మీరు ఇవ్వలేదు. ఇంకా అసలు నైట్ చిన్న పెయిన్స్తో వచ్చింది, మార్నింగ్ కల్లా డెలివరీ అయిపోయింది శ్రేయ. అదే మేడం, ఇంకా దానికి సీక్రెట్ అంటే అనుకున్నావా ఏదో చక్కగా హెల్దీ బేబీ నార్మల్ డెలివరీలో చేతికి వచ్చేస్తుంది అని? అసలు అనుకోలేదు మేడం. అసలు మా మేడం ఫస్ట్ సారి ఇది రిపోర్ట్లన్నీ చూసిన తర్వాత పిల్లలు పుట్టడం కూడా కొంచెం కష్టమని అన్నారు. అది అలా మైండ్లో ఉండిపోవడము, ఇప్పటికీ ప్రెగ్నెన్సీతో ఉన్నా నేను అది జీర్ణం చేసుకోలేదు. అంటే అదే గుర్తొచ్చేది. అవును మేడం. అంటే ఫస్ట్ సారి అయినంత మాత్రం రెండోసారి అవుద్ది అని గ్యారంటీ లేదు అని అన్నారు. మూడోసారి మీరు కూడా అన్నారు కదా. అది అనుకున్నా కానీ ఇంకా భయంతోనే ఉండేది. అందుకనే అంత బాగుంది అని చెప్పినా కూడా నీకు ఆ పాత థాట్సే వచ్చేది. మళ్ళీ 8th month లో ఉమ్ము నీరు గడ్డ కట్టింది అని చెప్పి మళ్ళీ టెన్షన్ వచ్చింది. అదే కొంచెం భయంతో ఉండేదాన్ని. So all is well that ends well. So this is the story of a happy couple, happy parents ఇప్పుడు. Thank you. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నవాళ్ళు ప్రాపర్ గైడెన్స్ తీసుకొని బేబీ హెల్దీగా ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకొని అవసరమైతే సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకొని ప్రొసీడ్ అవ్వచ్చు ప్రెగ్నెన్సీకి. అదంతా బాగుంటుంది అని నెగ్లెక్ట్ చేసి ఇంట్లోనూ కూర్చోకూడదు. అలా అని అసలు అవ్వదు అన్నారు కదా, మీకైతే ప్రెగ్నెన్సీ అసలు వద్దు అనేసారు, మీకు వద్దనేసారు. బట్ స్టిల్ మనం చేయించిన ప్రాపర్ టెస్ట్ వల్ల యూ గాట్ ప్రెగ్నెంట్. అండ్ యాక్చువల్గా మాకైతే కన్నా ఇంకా మీరు ఫస్ట్ వచ్చిన వెంటనే ఈసారి ట్రై చేద్దాము, నెక్స్ట్ టైం చూద్దాం నేను అప్పుడు ఆ రిపోర్ట్స్ చూస్తే అనిపించింది ఇట్ ఈస్ పాసిబుల్ అనిపించింది. సో రైట్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి, ఫెసిలిటీస్ అన్ని చూసుకోండి. మీకు ఏది వర్క్ అయింది బెస్ట్గా అనుకుంటున్నారు ఈ ప్రెగ్నెన్సీలో? ప్రాపర్ గైడెన్స్ మేడం, ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్గా ట్రీట్మెంట్ కూడా మెయిన్.